ఉంటున్న ఈ సందర్భంలో మన కొరకు ఏర్పాటు చేయబడి ఉన్న అంశము ఈ బిడ్డ ఏలాంటి వాడగును, ఈ బిడ్డ ఏలాంటి వాడగును, వాట్ దిస్ చైల్డ్ ఈజ్ గోయింగ్ టు బి. సంఘములలో చిన్న బిడ్డల యొక్క పరిచర్య చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య. కీర్తన పుస్తకంలో 588వ కీర్తన మల్లెల దావీదు గారు రాసిన కీర్తనలో సఖులారా సంఘంపుబడి సంఘమునకు నారుమడి అనే ఒక చక్కటి భావయుక్తమైన కీర్తన వారు వ్రాశారు. సంఘములో ఉన్నటువంటి ఈ ఆదివారపు బడులు, సండే స్కూల్స్ అన్నవి సంఘానికి ఒక నారుమడి లాంటివి. చర్చ్ బిగిన్స్ ఫ్రమ్ ది చిల్డ్రన్ మినిస్ట్రీ. సంఘము పుట్టేది చిన్న బిడ్డల పరిచర్యతో. సంఘము సస్టైన్ అవ్వేది చిన్న బిడ్డల యొక్క పరిచర్యను ప్రోత్సహించుట ద్వారా మాత్రమే. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ద బెస్ట్ సండే స్కూల్స్ షల్ ప్రొడ్యూస్ ద బెస్ట్ చర్చెస్. మంచి సండే స్కూల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ సండే స్కూల్స్ భవిష్యత్తులో మంచి సంఘాలను మరి ఉత్పత్తి చేస్తాయి, స్థాపిస్తాయి, నిలబెడతాయి, నడిపిస్తాయి అనే భావన. ఈనాటి అంశము చిన్న బిడ్డల ఎడల, వారి భవిష్యత్తు ఎడల వారు ఎలాంటి వారు అవుతారు అనేటువంటి ఒక a sentence of an expression of expectation. ఏమవుతారు ఈ చిన్న పిల్లలు అనేటువంటి ఒక ఆతురతతో కూడినటువంటి ఒక వాక్యంగా ఈ సెంటెన్స్ని నేను గమనించగలుగుతున్నాను. జీవితంలో మన పిల్లల ఎడల మనకు కొన్ని ఆస్పిరేషన్స్ అండ్ అంబిషన్స్ ఉంటాయి. ఆశలు, ఆశయాలు అన్నవి మన లక్ష్య నిర్దేశానికి సాధకాలుగా ఉపకరిస్తాయి. ఒక లక్ష్యం మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి ఆశలు, ఆశయాల ద్వారా మాత్రమే రూపుదిద్దుకుంటాయి. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఎ డ్రీమ్ అండ్ ఎ డిజైన్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. భవిష్యత్తు, మన భవిష్యత్తు యొక్క స్వప్నము, మన భవిష్యత్తు యొక్క రూపకల్పనయే మనం ఏమైతే ఆశలు, ఆశయాలు కలిగి ఉంటామో అవి ఓ రకంగా గోల్ సెట్టింగ్, మన జీవిత గురి గమ్యాన్ని నిర్దేశించేటువంటివిగా ఉంటున్నాయి. మరి ఈ బిడ్డ ఏలాంటి వాడగును అనేటువంటి ఈ సెంటెన్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, ఏమవుతారు అనే ఈ యొక్క చిన్న వాక్యము మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల ఆధారంగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం చదివిన వాక్య భాగంలో సంసోను యొక్క తల్లిదండ్రులైన మనోహ మరియు ఆయన భార్య లేక సంతానం లేక వారికి ఉండగా దేవుని దూత వారికి ప్రత్యక్షమై వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని వాగ్దానం చేసినప్పుడు మరి వారికి పుట్టబోయే బిడ్డను గురించి చాలా ఆలోచనలు, చాలా ఆశలు, సిద్ధపాటు వారు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మాకు పుట్టబోయే బిడ్డ ఎలాంటి వాడవుతాడు, మాకు పుట్టబోయే బిడ్డను మేము ఎలా పెంచాల్సి ఉంటుంది అని ఒక ఆతురతతో ఆ తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు మరి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట అంటున్నారు, ఆ బిడ్డ ఏలాంటి వాడగునో మాకు తెలియజేయమని ఆ దేవుని దూతను మనోహ ఆయన భార్య అడుగుచున్నారు. ఈ బిడ్డ ఎలాంటి వాడగుతాడు? దేవుడు మనకు సంతాన వరములుగా పిల్లలను ప్రసాదించినప్పుడు తల్లిదండ్రులుగా మనము కూడా నా బిడ్డ ఇలా అవ్వాలి,
నా కొడుకు, నా కుమార్తె ఇలా జీవితంలో ఎదగాలి, వర్ధిల్లాలి, స్థిరపడాలి అని మన పిల్లలందరి గురించి కూడా తల్లిదండ్రులు అన్నవారు ఆలోచన చేయడం, ఆశలు కలిగి ఉండటం సర్వసాధారణం, సహజ సిద్ధం. ఇక్కడ సంసోను యొక్క తల్లిదండ్రులైన మనోహ, ఆయన భార్య, వీరిరువురు కూడా when they were assured of a child, ఓ బిడ్డను దేవుడిస్తారన్న వాగ్దానము ఇవ్వబడ్డ నాట నుండి ఒకవైపు ఆ మాటను విశ్వసించే ఉత్సాహకతలోను, ఆ మాటే నిజమైతే ఆ బిడ్డను ఎలా పెంచాలో అనే ఓ సంసిద్ధత దృక్పథంలోను, అసలు దేవుడు ఇవ్వబోయే ఈ బిడ్డ ఏమవుతాడు, ఎలా ఉంటాడు అనే ఒక ఆసక్తితోనూ ఈ యొక్క దంపతులు యొక్క తలంపులు నిండి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు అడుగుచున్నారు, ఆ బిడ్డ ఎలాంటి వాడవుతాడు, పుట్టబోయే బిడ్డను మేము ఎలా పెంచాల్సి ఉంటుంది అని. అలాగే మనం చదివిన లూకా సువార్తలో బాప్తిస్మం ఇచ్చే యోహాను జన్మించినప్పుడు ఆయనకు నామకరణం చేసేటువంటి సందర్భంలో జరిగిన ఓ విచిత్రమైనటువంటి సంఘటనను పురస్కరించుకొని, ఆయన పుడతాడనే మాట చెప్పినప్పటి నుండి మాటలు పోయినటువంటి తండ్రి అయిన జకర్యాకు ఆ కుమారుడు పుట్టిన అనంతరం ఆ బిడ్డకు యోహాను అనే పేరు నామకరణం చేసిన సందర్భంలో మళ్ళీ నోటెంట జకర్యాకు మాటలు వచ్చాయి. చుట్టూ గుమికూడి ఉన్న ప్రజలు ఈ ఆశ్చర్యాన్ని చూసి వారు అన్నారు ఇదే మాట, ఈ బిడ్డ ఎలాంటి వాడగును. లూకా సువార్త 1వ అధ్యాయం 66వ వచనంలో అక్కడ గుమికూడి ఉన్న అప్పటి ప్రజల యొక్క మాటలివి. ఈ బిడ్డ ఎలాంటి వాడు అవుతాడో వారికి కూడా ఆశ్చర్యం కలిగింది, ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడు అని. ఇక్కడ తల్లిదండ్రులు ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో అని వారు వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను విషయంలో అక్కడ ఆ విచిత్రమైన సంఘటనను చూచిన అక్కడ ప్రోగైన బంధుమిత్రాలు, అక్కడి ప్రజలు వ్యక్తపరుస్తున్నారు, ఈ బిడ్డ ఎలాంటి వాడగును. బిడ్డల యొక్క భవిష్యత్తు తల్లిదండ్రులు మరియు సమాజము పైన ఆధారపడి ఉన్నది. బిడ్డల యొక్క భవితవ్యం, వారి వికాసం, వారి ఎదుగుదల అన్నది ముమ్మాటికి ఆ బిడ్డల యొక్క కన్న తల్లిదండ్రుల పైన, ఆ బిడ్డల ఎడలైన సమాజము పైన ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత అనేది దాగి ఉన్నది. ఈ బాధ్యతలను మనం గుర్తించగలిగిన నాడు బిడ్డలను ఒక బాధ్యతతో మనం పెంచగలుగుతాం. తల్లిదండ్రుల యొక్క ఎక్స్పెక్టేషన్ మనం చూసాము, సమాజం యొక్క ఎక్స్పెక్టేషను మనం చూసాము. అండ్ వాట్ ఈస్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటి పిల్లల విషయంలో? మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం, ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ చిన్నపిల్లల విషయంలో ఏమై ఉన్నది అంటే, ఈ చిన్న బిడ్డలలో ఏ ఒక్కరూ నశించుట దేవుడి చిత్తం కాదు అన్నది దేవుని యొక్క అభిష్టం. ఎవ్వరూ నశించడం దేవునికి ఇష్టం లేదు. అండ్ ద రికమెండేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో, ఈ చిన్న వారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. టేక్ కేర్ దట్ యు డు నాట్ డిస్పైజ్ వన్ ఆఫ్ దీస్ లిటిల్ చిల్డ్రన్. ఈ చిన్న బిడ్డలలో ఎవరిని తృణీకరింపకుండా చూచుకొనండి. ఇది యేసు ప్రభు ఈ సమాజానికి, తల్లిదండ్రులకు ఇస్తున్నటువంటి ఒక సలహా. చిన్న బిడ్డల విషయంలో తృణీకార భావం, అలక్ష్యం, నిర్లక్ష్యం తగదు అని
యేసు ప్రభుల వారు సుస్పష్టంగా తెలియజేస్తున్నారు. చిన్న బిడ్డల ఎడలైన తల్లిదండ్రుల యొక్క, సమాజం యొక్క బాధ్యతలను చూసాము. దేవుని యొక్క చిత్తాన్ని చిన్న బిడ్డల ఎడల ఏమున్నదో ఆయన మాటల్లోనే మనం చూసాము. ఇవి తెలుసుకుంటున్న, గ్రహిస్తున్న మనం ఈ బాధ్యతలను ఎలా నిర్వర్తించాలో మనం ఆలోచన చేసుకోవాలి. ఒకరోజు నేను ఇదే చర్చిలో వెస్టీలో కూర్చొని ఉన్నాను. ఆరాధన అవ్విన తర్వాత ఓ చిన్న పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడు వచ్చి నా ప్రక్కన నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నేను ఎందుకు బాబు ఏడుస్తున్నావు అని నేను దగ్గరికి తీసుకొని భుజంపై చేవేసి మాట్లాడడం మొదలుపెట్టాను. ఆ చిన్న పిల్లవాడు చెప్పాడు, సార్ మా నాన్న త్రాగుడుబోతు, త్రాగొచ్చి దినమెల్లా మా అమ్మని కొడుతూ ఉంటాడు. మా అమ్మ కూలికి పోయి సంపాదించి తీసుకువచ్చిన ఆ కొద్ది డబ్బులు తీసుకొని పోయి మళ్ళీ తాగి వస్తాడు. డబ్బులు ఇవ్వకుంటే ఇంట్లో నరకం చూపిస్తాడు. నేను 10వ తరగతి చదువుతున్నాను. 10వ తరగతి పరీక్షలు, పబ్లిక్ ఎగ్జామినేషన్ రాస్తున్నాడు ఆ పిల్లవాడు. 10వ తరగతి పరీక్షలు రాయాలి నేను. ఇంట్లో నరకం ఉన్నది. నేను చదువుకోవాలి సార్, నేను పరీక్షలు రాయాలి, చదువుకోవాలి అని ఆ బిడ్డ చెప్తున్నప్పుడు నా కళ్ళెంట నీళ్ళు వచ్చాయి. చదువుకోవాలి, బాగుపడాలి అని తప్పిస్తున్న ఒక పిల్లవాడికి స్వంత ఇంటిలో ఉన్న అనానుకూల పరిస్థితులు, తన సొంత తల్లిదండ్రుల ద్వారా ఏమాత్రము దొరకనటువంటి ప్రోత్సాహాన్ని చూచి, అన్ని వసతులు, సౌకర్యాలు, చదువుకోవడానికి ఉన్న పిల్లలను చూచి పోల్చుకొని నా గుండె బ్రద్దలయ్యేంత పని అవ్వింది. టుడే జనరేషన్ ఈజ్ అ జనరేషన్ ఆఫ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. బహుళ అవకాశాలు కల్ల తరం ఇది. ఒక బిడ్డ ఎదగాలి అంటే, సమాజంలో మనగలగాలి అంటే పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్న నేటి తరం మనది. బట్ అట్ ద సేమ్ టైమ్ we live in a generation of a terrible oppression of the little children. అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్న తరంలో ఉన్నాము. మరోవైపు పిల్లల యొక్క వికాసాన్ని చిదిమేసే ఒక పూర్తి ప్రతికూల పరిస్థితులు నెలకొన్న అత్యంత దౌర్భాగ్యకరమైన సమాజంలో, కుటుంబ నేపథ్యంలో కూడా మనమున్నాము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చిన్న బిడ్డలు నేడు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారి మానసిక స్థితిపై వస్తున్న దాడులేంటో, ఒత్తిడులేంటో ఈనాటి తల్లిదండ్రులైన మనకు బోధపడకపోవచ్చును, అర్థం కావటం లేదు. అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అవర్ చిల్డ్రన్ ఆర్ ఫేసింగ్ ఇన్ దిస్ సొసైటీ? సమాజంలో ఏ సవాళ్ళని మన బిడ్డలు ఎదుర్కొంటున్నారో మనకి అర్థం కావటం లేదు. మనకు తెలిసిందల్లా ఒకటి, మా పిల్లలు బాగా చదవాలి, బాగా చదవాలి, బాగా చదవాలి. చదువు ఒక్కటే వాళ్ళ ముందు మనం పెట్టిన పరుగు పందెం, వాళ్ళ ముందు మనం సెట్ చేసినటువంటి గోల్. ఒక జీవితం వికాసం చెందడానికి, ఒక జీవిత వికాసానికి ఒక చదువు మాత్రమే కాదు, దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ which comes upon our children as a strong impact and influence. ఒక తీవ్రమైన ప్రభావంగా మన నేటి పిల్లలపై వస్తున్న అనేక పరిస్థితులు, ప్రభావాలు ఉన్నాయని మనం మరువరాదు.
బిడ్డలు విద్యలోనే కాదు, వారు ఒక చక్కటి వ్యక్తిత్వం గల వ్యక్తులుగా వారు రూపుదిద్దుకోవాలి. we need to build a strong and sound personality in their lives. ఒక చక్కటి ఆరోగ్యవంతమైన వ్యక్తిత్వ వికాసానికి తల్లిదండ్రులుగా, సంఘముగా, సమాజముగా మనం చేయూతనివ్వాలి. మనం పిల్లలపైనే బరువంతా మోపేసి వారి జీవితాన్ని వారే చూసుకోవాలి, నిర్ణయించుకోవాలి అని బరువు వాళ్ళపై మోపుతూ, లక్ష్యాన్ని మనం నిర్దేశిస్తూ మన పిల్లల యొక్క జీవితాన్ని మనము చాలా తీవ్రంగా డిస్టర్బ్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఇలా నలిగిపోతున్న చిన్న బిడ్డల యొక్క పరిస్థితులను నేను గుర్తు చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. ఈ చిన్నవారిలో ఏ ఒక్కడు నశించుట నా తండ్రి చిత్తము కాదు. ఈ చిన్నవారిలో ఎవరిని కూడా తృణీకరింపకుండా చూచుకొనండి. బాల్యాన్ని, పసితనాన్ని వికసింపనివ్వండి. దాన్ని అణిచివేయకండి, చిదిమివేయకండి. తల్లిదండ్రులారా, పెద్దలారా, ఓ సమాజమా, మనకున్నటువంటి బాధ్యతను మనం చక్కగా జ్ఞాపకం చేసుకుందాం. ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో అన్నది ఆనాడు తల్లిదండ్రులు మరియు సమాజం యొక్క ఆతురత, ఉత్సాహకత. నేను ఆ వాక్యాన్ని చదివినప్పుడు నాకు ఒక సత్యం తెలిసింది. అదే నేను మీకు ఇవాళ చెప్పాలని కోరుకుంటున్నాను. సంసోను యొక్క తండ్రి మనోహ మరియు తల్లి ఇద్దరూ ఆ దేవదూతను అడుగుతారు, ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడు. దే వాంటెడ్ టు నో వాట్ దేర్ చైల్డ్ ఈజ్ గోయింగ్ టు బీ. ఆ ఎక్స్పెక్టేషన్ తల్లిదండ్రులైన మనలాగే వారికి కూడా ఉండింది. ఆ రోజున ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడు అని వారు అడిగారు. అప్పుడు ఏ ప్రాఫెసీ ఆ దేవుని దూత చెప్పలేదు. మీ బిడ్డ ఓ బలాఢ్యుడవుతాడు, ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడే న్యాయాధిపతి అవుతాడు, ఒక మహాశూరుడవుతాడు, మీ బిడ్డ ఈ జనాంగాన్ని కాపాడే నాయకుడు అవుతాడు, ఇంతమందిని చంపేస్తాడు మీ యొక్క కుమారుడు. ఈ యొక్క ఫ్యూచర్ హ్యాపెనింగ్స్ అన్నీ కూడా ప్రాఫెసీ లాగా, ప్రవచనాల్లా చెప్పలా. ఏం చెప్పారు అని నేను చదవడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఈ బిడ్డ ఎలా అవుతాడు, ఎలాంటి వాడవుతాడు అని తల్లిదండ్రులు ఆతృతతో అడిగిన ప్రశ్నకి జవాబు, నాట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చైల్డ్ బట్ ద రోల్ ఆఫ్ ది పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క బాధ్యత గురించి ఆ దేవుని దూత చెప్పారు. అండ్ హౌ ద మదర్ షుడ్ లివ్. ఎలా తల్లి ఏ క్రమశిక్షణతో, ఏ నియమావళి క్రింద నడుచుకోవాలో దానిని దేవుని దూత చెప్పారు. నీ బిడ్డ ఇలా అవుతాడు అని ఏ భవిష్యవాణి వినిపించలేదు. కానీ బిడ్డ ఎలాంటి వాడవుతాడు అంటే నీవు ఎలా ఉండాలో దానిని ఉపదేశించాడు. నీవు ద్రాక్షావళి నుండి పుట్టినదేది తినకూడదు, ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనా తినకూడదు, నేను ఆమెకు ఆజ్ఞాపించినదని అంతయు ఆమె చేకొనవలనని మనోహతో చెప్పాను. ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడు అని అడిగితే, ఈ బిడ్డ కలెక్టర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, మహా వ్యక్తి అవుతాడు, ఈ స్టోరీస్ చెప్పలేదండి. ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడు అంటే దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది నీ చేతుల్లోనే ఉంది. నీవు నడుచుకునే జీవన విధానంలో, జీవన శైలిలోనే ఉన్నది. ద లైఫ్ యూ ఆర్ గోయింగ్ టు అడాప్ట్ అండ్ ప్రాక్టీస్. నీవు నీ జీవితానికి అన్వయించుకునే, నీ జీవితంలో నడుచుకునే నీ జీవన విధానమే నీ బిడ్డపై ప్రభావాన్ని తీసుకొని వస్తుంది. తల్లిదండ్రులుగా మనం పాటించనివి, మనము పాటించలేనివి
మన బిడ్డలకు హితోపదేశాలు చేయడానికి మనం ప్రయత్నిస్తుంటాం. తల్లిదండ్రులారా, మన పిల్లలపై మన క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అవుతుంది. అవర్ వెరీ క్యారెక్టర్ షాల్ బి రిఫ్లెక్టెడ్ అపాన్ అవర్ చిల్డ్రన్. మన జీవన విధానం, మనం నడుచుకునేటువంటి జీవన శైలి, ఏ విలువల కోసం నిబద్ధతతో నడుచుకుంటున్నామో అది మన పిల్లలు చూస్తారు. ఏ నిజాయితీ కోసం అన్ని కష్టాల పాలు నష్టాల పాలు అవ్వామో, ఈ సమాజంలో చిన్నబోయామో, పేదరికంలో కూడా బ్రతకాల్సి వచ్చిందో మన పిల్లలు చూడగలుగుతారు. అడ్డంగా సంపాదించి ఐశ్వర్యాన్ని తీసుకుని వచ్చిన నీ బిడ్డలను నీవు చక్కదిద్దుకోలేవు. ఏమి సంపాదించలేని పేదరికంలో నీవు బ్రతికిన నీ పిల్లలు ఐశ్వర్యవంతులు అవ్వటాన్ని నీవు చూడగలుగుతావు. వాల్యూస్ షల్ బ్రింగ్ ఎ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అపాన్ అవర్ చిల్డ్రన్. మన బిడ్డల భవిష్యత్తు మనం కూర్చొని కలలు కంటే రాదు, మనం జీవిస్తే వస్తుంది. ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో అని తల్లిదండ్రులు అడిగితే ఏ భవిష్యత్తు, ఆ బిడ్డ భవిష్యత్తు గురించి చెప్పకపోగా తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏమిటో, మీరు నిర్వర్తించాల్సినటువంటి రోల్ ఏమిటో, మీ రోల్ మోడల్ ఏమిటో దానిని ఆ తల్లిదండ్రులకు దేవదూత చెప్పారు. నాకు బాగా అర్థమవ్వింది ఏంటంటే, మన పిల్లల భవిష్యత్తు మన జీవన విధానంలోనే ఉన్నది. ఈరోజు పిల్లలకి ప్రార్థన అంటే తెలుసా అని నేను మిమ్మల్ని అడుగుచున్నాను. తల్లిదండ్రులుగా మనం ప్రార్థించకుంటే మన పిల్లలకు ప్రార్థన అంటే ఏంటో తెలుస్తుందా అని మిమ్మల్ని అడుగుచున్నాను. ప్రార్థన అంటే మనం ఎలా ఉంటామో మన పిల్లలు చూడకపోతే ఆ ప్రార్థన ఎలా చేయాలో మన పిల్లలు నేర్చుకుంటారా అని మిమ్మల్ని అడుగుచున్నాను. ఫ్యాషన్ ప్రేయర్స్, సండే ప్రేయర్స్ ఇవి కాదు. వి షుడ్ kneel down and pray. Our children will watch that we pray on our knees. మోకాళ్ళపై ఉండి మనం ప్రార్థిస్తామని మన పసిబిడ్డలు మన ఇంట్లో చూస్తే ప్రార్థన అంటే ఓహో అలా మోకరించాలా, చేతులు జోడించాలా, ఇలా భారంగా ప్రార్థించాలా అని మన పిల్లలు నేర్చుకుంటారు. ఈరోజు ఆల్టర్కి వచ్చే పిల్లల్ని నేను గమనిస్తూ ఉంటాను. వాళ్ళకి ఆల్టర్ దగ్గర మోకరించాలని కూడా తెలియదు. ప్రార్థనకు వచ్చాము మోకరించాలి, దిండ్లు పెడితే కూడా మోకరించలేకున్నారు మన పిల్లలు. పిల్లోస్ అరేంజ్ చేశాం, కుషన్స్ అరేంజ్ చేశాము. టీచ్ యువర్ చిల్డ్రన్ హౌ టు ప్రే. ఎలా ప్రార్థించాలో మన బిడ్డలకు నేర్పుకుందాం. తల్లిదండ్రులమైన మనం మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడు మన బిడ్డలకు అదే భవిష్యత్తును తీసుకుని వస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, ఇంకా బిడ్డ పుట్టబోయే బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో మాకు నేర్పునట్లు దయచేయము. పిల్లలున్న మనం, పిల్లలు కనబోతున్న వారు దేవుణ్ణి ప్రార్థన చేయాలి. పిల్లలకు మేము ఏమేమి చేయాలో లార్డ్ టీచర్స్ దేవా మాకు నేర్పించండి అని దేవుణ్ణి వేడుకోవాలి. We need to learn the lessons which we need to teach our children. మన పిల్లలకు నేర్పాల్సిన పాఠాలు
దేవుని యొద్ద నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. పుట్టబోయే బిడ్డకు ఏమేమి చేయాలో, ఇక 1 నెలలో బిడ్డ పుడతాడు అంటే ఆ బిడ్డకు కావలసిన బట్టలు, ఆ బిడ్డ కావలసినటువంటి ఉయ్యల, ఆ బిడ్డ కావలసినటువంటి అన్ని వసతులు, సౌకర్యాలు కుటుంబం సిద్ధం చేసుకుంటుంది. ఈ రోజుల్లో మెట్రోపాలిటన్ సిటీస్లో, కార్పొరేట్ స్కూల్స్లో ఉండే ట్రెండ్ ఏంటంటే బిడ్డలు పుట్టకముందే వాళ్లకు స్కూల్ అడ్మిషన్స్ రిజిస్టర్ చేసుకోవాలి. పిల్లలు పుట్టకముందే తల్లిదండ్రులు వెళ్ళి స్కూల్స్లో అడ్మిషన్స్ రిజిస్టర్ చేసుకుంటున్నాం. పిల్లలు పుట్టకముందే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది స్కీమ్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్. పిల్లలకు బీమా పథకాలని, చైల్డ్ వెల్ఫేర్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ని మనం బిడ్డలు పుట్టకముందే పిల్లల కోసం చేయించుకుంటున్నాం. వీఆర్ సో అడ్వాన్స్డ్ ఇన్ రిసీవింగ్ అండ్ మేకింగ్ ప్రిపరేషన్స్ ఫర్ అవర్ చిల్డ్రన్. అబ్సల్యూట్లీ ఇన్ ఎ మెటీరియలిస్టిక్ మేనర్. కేవలం ఇహలోక భౌతిక ప్రాపంచిక వ్యవహారాల దృక్పథంలోనే పిల్లలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నాం. పుట్టబోయే బిడ్డకు ఏమేమి చేయవలెనో మాకు నేర్పమని ఈ తల్లిదండ్రులు దేవుణ్ణి అడిగారు. మనం ఈనాటి తరంలో పుట్టబోయే బిడ్డల కోసం వారికి ఈ మెటీరియలిస్టిక్ అరేంజ్మెంట్స్, బెనిఫిట్స్, సెక్యూరిటీ, సేఫ్టీ, ఫ్యూచర్ అన్నీ కల్పిస్తున్నాం. బట్ వాళ్ళని దైవిక సంరక్షణలో పెంచుటకు, దేవుని చేతులలో బిడ్డలు పెరుగుటకు మన బిడ్డల గురించిన జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం. యోహాను భక్తుడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చెప్పబడ్డ మాట లూకా సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్గా ఎదిగాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ఎదిగాడు. అదే అధ్యాయం 17వ వచనంలో అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. అతడి జన్మ అనేకులకు సంతోషకారకం అవుతుంది. ఈ బిడ్డ గురించినటువంటి ఫ్యూచర్, ఆ బిడ్డ జన్మించినప్పటి నుండి ఉన్నటువంటి దైవిక సంగతులను మీకు చూపిస్తున్నాను. గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడుగా పుట్టాడు. తర్వాత అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. ఈ రోజున పిల్లలు పుడుతున్నందుకు మనకు సంతోషమా, మనకు దుఃఖమా? తండ్రి గారు ఇప్పుడే చెప్పారు, మ్యారేజ్ హ్యాస్ బికమ్ ఎ కాంట్రాక్ట్. ఆన్ కాంట్రాక్ట్ మ్యారేజెస్, కాంట్రాక్ట్లో వన్ ఆఫ్ ది కండిషన్స్ ఈజ్ నో చిల్డ్రన్. పిల్లలు లేకుంటే నిన్ను చేసుకుంటా, పిల్లల్ని కనమంటే పెళ్లి చేసుకోను, సంతకాలు పెట్టాలి. పిల్లల్ని లేకున్నా నిన్ను చేసుకుంటాను అని సంతకం పెడితే ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. నేను ఇటీవల వాట్సాప్లో ఒక పోస్టింగ్ చూశాను. ఒక కోతి తన గుండెలకు తన బిడ్డను హత్తుకొని ఉంది. ఒక కోతి రొమ్మున తన కోతి పిల్లను హత్తుకొని ఉన్నది. ప్రక్కనే ఓ తల్లి ఇన్ మోడర్న్ డ్రెస్, జీన్స్ ప్యాంట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని బిడ్డను కింద పడేసి సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తోంది. ఏ కాలంలోకి మనం వచ్చేసాం? మమతలు, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అన్నవి పూర్తిగా తారుమారైపోయిన ఒక అతి విషాదకరమైనటువంటి సమాజంలోకి మనం వచ్చేసాం. కీర్తనల గ్రంథం 58వ సంకీర్తన 3వ వచనంలో తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంది, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదు. తల్లి కడుపులో పుట్టగానే బుద్ధిహీనులు విపరీతమైనటువంటి బుద్ధి కలిగి ఉంటారు. I have seen several mothers
crying for their children. తమ పిల్లల కోసం కన్నీళ్ల పర్యంతమైన తల్లులను నేను చూశాను. నా కొడుకు నా మాట వింటం లేదు. చాలా స్పీడ్గా బైక్ రేస్లో పాల్గొంటాడు. ఎన్నోసార్లు చెప్పాము. బట్ ఒకరోజు ఈ స్పీడ్ బైక్ రేస్లో ఈ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, గాయపడ్డాడు. తల పగిలి, చేతులు విరిగి, కాళ్ళు విరిగి. యంగ్ మ్యాన్ with a bright future is on the sick bed. మరణపు పడకలోకి ఆ బిడ్డ చేరాడు. తల్లిదండ్రులు ఆ బిడ్డపై పెట్టుకున్న ఆశలు, కన్న కలలు నేలకు కూల్చేసిన కన్న బిడ్డలు ఈ రోజున ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులకు తీసుకొని వస్తున్న కన్నీళ్లు, తీసుకొని వస్తున్న వేదన, కలిగిస్తున్న గాయాలు ఎవరు మాన్పలేనివి, ఎవరు పరిష్కరించలేనివి. ఫ్యామిలీస్ ఆర్ టెరిబుల్లీ డిస్టర్బ్డ్, ruined. The peace, the joy and the purpose is totally ruined. ఇలాంటి కుటుంబ పరిస్థితులలో పిల్లల విషయమై వేదనలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి అని పౌలు భక్తుడు చెప్పారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలకు వాగ్దానంతో కూడిన ఆజ్ఞగా దేవుడిచ్చినది తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఈ మాట చాలా బాగుంది. కానీ ఈ మాట ఆచరణలో మనం చూసినప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉంటున్నారా? ఈ ప్రశ్న పిల్లలని నేను అడుగుతున్నాను. మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉంటున్నారా? మీ తల్లిదండ్రులు మీకు చెప్పిన బుద్ధి మాటలను మీరు జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? అదే పౌలు చెప్పాడు, అంత్యకాలంలో అపాయకరమైనటువంటి అంత్య దినములలో అపాయకరమైన కాలం వస్తుంది. ఆ కాలంలో విపరీతమైనటువంటి బుద్ధిగల పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఒకటి తల్లిదండ్రులకు అవిధేయులు, ది డిజొబీడియంట్ టు ది పేరెంట్స్. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండేటువంటి పిల్లల తరం అంత్య దినములలో అపాయకరమైన కాలం. ఈరోజు 10లో 1 వింటారా పిల్లలు? ఆ రేషియోలో వేసుకున్నా కూడా డౌట్ఫుల్, జవాబు చెప్పలేం. మనం 10 చెప్తే ఒక్క మాట అయినా వింటారా మన పిల్లలు? స్పష్టంగా తల్లిదండ్రులుగా మనం జవాబు చెప్పలేని పరిస్థితి. అంత్య దినములలో అపాయకరమైన కాలము. ఈరోజు పిల్లలలో ఒక విపరీతమైన ఎమోషన్స్ మనం చూస్తున్నాం. ఆ ఎమోషన్స్ ఏ స్ట్రెస్ గుండా పిల్లలలోకి వస్తుందో మనకు అర్థం కావటం లేదు. ఫర్ లిటిల్ థింగ్స్ దే గెట్ హై యాంగ్రీ. చాలా కోపానికి వారు గురవుతున్నారు. వాళ్ళు తినే ఆహారం విషయంలో వాళ్ళ టేస్ట్ వేరు, వాళ్ళ చాయిస్ వేరు. ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్ దే ఆర్ టోటలీ డిఫరెంట్ టు అవర్ జనరేషన్. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో అనేటువంటి ఒక ఆతృత గల తల్లిదండ్రులుగా మన బిడ్డల విషయంలో కేవలం ఈ లోక సంబంధమైన క్షేమ భద్రతల కొరకే కాక వారి యొక్క ఆధ్యాత్మిక భవితవ్యం కొరకు, వారి ఆధ్యాత్మిక సంరక్షణ కొరకు తల్లిదండ్రులుగా, సంఘంగా, సమాజంగా నడుం బిగించాలి. నేను 2005వ సంవత్సరం ఆ ప్రాంతంలో ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు I happened to visit several churches, very big churches with big furniture. చాలా పెద్ద చర్చెస్, 500 మంది పట్టేటువంటి చర్చెస్ చూశాను నేను. బట్ I could find people attending to the church in just 10 and 15. 10-15 మంది ఆ చర్చిలో హాజరవుతే గొప్ప.
ఆ చర్చిలో చాలా యవ్వనస్తులు ఎవరు అంటే 60 సంవత్సరాల పైబడ్డ వాళ్ళు. చిల్డ్రన్ అండ్ యంగ్ మెన్ అండ్ ఉమెన్ do not know what the church is. చర్చ్ అంటే తెలీదు. నేను అడిగాను, why your churches have become empty? They are kept with for sale. అమ్ముటకు బోర్డ్స్ పెట్టారు, చర్చ్ ఈజ్ ఫర్ సేల్ అండ్ చర్చ్ ఈజ్ గివెన్ రెంట్ ఫర్ సమ్ అదర్ యాక్టివిటీస్. వేరే ఇతరత్ర కార్యక్రమాల కూడా అద్దెకిస్తారు చర్చెస్ని. ఏ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అయినా చర్చిలో చేసుకోవచ్చు. అసలు చర్చి యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లు, మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టడానికి కూడా వాళ్ళకి ఆదాయ వనరులు లేవు. ఇలా బాడుగలకిచ్చి చర్చిలను కాపాడుకుంటున్నారు. చర్చీలు ఖాళీ అయిపోయాయి, చర్చీలు అమ్మకాలకు వచ్చేసాయి. ఏం కారణం అని అడిగాను. ఆయన ఒకటి చెప్పారు, వి డోంట్ ఫోర్స్ అవర్ చిల్డ్రన్ టు కమ్ టు చర్చ్. మేము మా పిల్లలని గుడికి రండి అని బలవంతం చేయలేము. వాళ్ళకు చెప్పగలుగుతాం మాత్రమే, వాళ్ళు వస్తే తప్ప. ఇంకా ఒకరిని అడిగాను, వారు చెప్పారు, మేము మా సంఘాల్లో చిన్న బిడ్డల పరిచర్యను మేము తీవ్రంగా అలక్ష్యం చేశాము. We have terribly neglected the children ministry in our churches. దాని ఫలితంగా మరో జనరేషన్ వచ్చేసరికి పిల్లలు లేరు, పిల్లలు మాత్రమే భవిష్యత్తు. ఆ భవిష్యత్తును పోగొట్టుకున్నాం మేము. ఈరోజు మా చర్చీలు ఖాళీ అయ్యాయి, ఆధ్యాత్మికత శూన్యం ఏర్పడ్డది. దిస్ ఈజ్ ది ఫేట్ అండ్ స్టేటస్ ఆఫ్ ది వెస్టర్న్ చర్చెస్. ఇవాళ మనం అటువంటి దుస్థితి దిశ వైపు దారి తీయకుండా జాగ్రత్తలు తీసుకుందాం. తల్లిదండ్రులారా, సంఘమా, పెద్దలారా, మన పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాం? ఏ క్రియలు చూపిస్తున్నాం వారికి? ఏ యాక్టివిటీస్ చర్చిలో చూపిస్తున్నాం మనం వాళ్ళకి? ఏ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాము వాళ్ళకి చర్చిలో? వాళ్ళకి చర్చ్ అంటే ఏమని చెప్తున్నాం వాళ్ళకి? చర్చ్ ఈజ్ ది హౌస్ ఆఫ్ గాడ్, చర్చ్ ఈజ్ ఎ హోలీ ప్లేస్ అని చెప్పగలుగుతున్నామా? చర్చ్ అనేటువంటి దాన్ని రూయిన్ చేసి చర్చిలో ఏమైనా చేసుకోవచ్చు అని మన క్రియల ద్వారా, చర్యల ద్వారా మన రాబో తరాలకి, పిల్లలకి మనం బోధిస్తున్నాము. తల్లిదండ్రులారా, మన బిడ్డల భవిష్యత్తు మన జీవన శైలిపైనే ఆధారపడి ఉన్నది. ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో, మన పిల్లలు ఎలాంటి వారు అవుతారో అన్నది మనం జీవించే జీవిత విధానంలోనే ఉంది. కాబట్టి మన జీవితాలను చక్కగా దేవుని యొక్క బాటలో, దేవుని వాక్యానుసారంగా సత్క్రైస్తవ భక్తిగల జీవితంలో మనం నడుచుకుందాము, నడిపించుకుందాము. అప్పుడే మన పిల్లల పైన ఆ యొక్క చక్కటి ఆధ్యాత్మిక విశ్వాస వారసత్వపు ప్రభావాలు మన బిడ్డలపైకి రాగలుగుతాయి. అటువంటి బాధ్యతతో, కర్తవ్యంతో, నిబద్ధతతో మనం నడుచుకున్నటకు, మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించగలగటం ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనిది మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.